అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 5 వచనం. ఇక్కడ ఈ సంఘటన గురించి మనం ఆలోచించే ముందు నేను మీ అందరికీ ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను. మేము బీదర్ వెళ్ళాము రాత్రి, అంటే ఇందాక వచ్చిన నేను తెల్లారుజాము ఇంటికి వచ్చేసరికి 5:30. మళ్ళీ హడావుడిగా మేమంతా స్నానం చేసి మళ్ళీ వర్షపు అక్కడ వైరాల వర్షపు జరుపుకొని ఇక్కడికి వచ్చాం. నిన్న సాయంత్రం ఒక సంఘటన జరిగింది శంషల్పూర్లో. వాదిన్ సార్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, పెద్దమ్మగారు. మేము బయలుదేరుతుంటే ఆ పెద్దమ్మగారు మా దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మగారు ఏం చేశారంటే ఆమె ఇలా డబ్బులు ఇలా పట్టుకొని వాటిలోంచి తీసి తలా ఒక 1000 రూపాయలు, నా జేబులో 1000 రూపాయలు పెట్టారు, సీన్సార్ జేబులో ఒక 1000 రూపాయలు పెట్టారు, అయినాడు శ్రీనివాసరావు గారి జేబులో ఒక 1000 రూపాయలు పెట్టారు. డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన టీషర్ట్ వేసుకుని ఉంటే నీకు జేబు లేదు కానీ చేతికి ఇచ్చారు. ఏసవ్ సార్కి కూడా జేబు ఉందని జేబు లేదు. మేము 5గురు వెళ్ళాము ఇక్కడ నుంచి. మా 5గురికి అమ్మగారు తలా 1000 రూపాయలు ఇచ్చారు. కానీ ఎక్కడి నుంచి తెచ్చిచ్చారో తెలుసా? మొన్న పెద్ద అబ్బాయికి ఈ ఇల్లు, ఆ చిన్న అబ్బాయికి ఈ ఇల్లు ఇలాగో దాన్ని ఇస్తే అమ్మగారు వాటా కింద ఒక ఇల్లు వచ్చిందంట, దానికి కిరాయి. అది ఆమె కోసం వచ్చినటువంటి ఖర్చుల కోసం వాళ్ళు కేటాయించిన ఇల్లుకు వచ్చిన కిరాయి. ఖమ్మం నుంచి వచ్చామని ఆమె మా అందరికి 5 మందికి ఆమె వచ్చినటువంటి ఆ కిరాయి డబ్బులు పట్టుకొని వచ్చి మా అందరికీ తలా ఒక 1000 రూపాయలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మా అందరికీ ఆ రోజులన్నీ ఆమె వండి పెడుతుండేది. ఆమె తన కోడళ్ళు కలిసి వంట చేసి పెడుతుంటారు అంతమందికి కూడా. అంత శరీర శ్రమ చేసి మా అందరికి బాగా సేవ చేసి ఆమె మళ్ళీ తిరిగి మేము ఇంటికి వస్తుంటే మళ్ళీ మాకు ఎదురు వచ్చేసి ఆమె తన కోసం కేటాయించబడ్డటువంటి ఆ సొమ్ములు ఆ కిరాయి డబ్బులు వచ్చి తీసి మా అందరికి తలా ఒక 1000 రూపాయలు తాను. అది చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, సంతోషం కలిగింది. ఆశ్చర్యానికి మించి సంతోషం కలిగింది. ఆ వయసులో దగ్గర అమ్మగారికి కూడా దగ్గర ఏం తక్కువ ఉండవు, 75 సంవత్సరాల పైనే ఉంటాయి. ఆ వయసులో ఆమె పనిచేసి అందరికీ వండి పెట్టడమే కాకుండా మేము దేవుని సేవకులు అని పేరు మీద మేము సేవకులు కనుక మా కోసం ఖర్చులకి దారి ఖర్చులు ఉంటాయని ఆమె తల ఒక 1000 రూపాయలు. యాక్చువల్గా ఏం జరిగిందంటే మాకు టికెట్ 700 రూపాయలు అప్ డౌన్ కలిసి పోయి రావడానికి. మాకు టికెట్ 700. అక్కడ మాకు 200 కంటే ఎక్కువ కూడా ఖర్చు రాదు. ఎంత బాగా ఖర్చు పెట్టినా 200 కంటే ఎక్కువ రాదు. అంటే ఇప్పుడు మాకు 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మేము పోయి వచ్చినట్టు అమ్మగారు ఇచ్చినటువంటి కాలం. అలా ఆమె ఇచ్చినప్పుడు నేను ఈరోజు ఏంటో లెసన్ అంటే అక్కడ చూస్తున్నాను నేను, అదే అక్కడ కూడా ఇదే ఉంది. మీరు కానుకని చదివారు, అట్లా ఉందా? బైబిల్లో కానుకనే ఉందా? సందానం ఉందా? కానీ మీరు కానుకని చదివారు, కానుకనే ఉందా? అయితే మా బైబిల్ తప్పేమో. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే అని ఉంటుంది. మీ దాంట్లో కానుకుందా? కొన్ని వెర్షన్స్లో అలా ఉంటుంది. విషయం ఏంటంటే నాకు వెంటనే అమ్మగారిని చూడగానే ఏమనిపించిందంటే అందుకే వీడు బ్లెస్డ్ అండి, అందుకే వాడు దీవించబడ్డవాళ్ళు. అంత వయసులో కూడా వాదించారు లేచి మా కోసం అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన అసలు అనారోగ్యంగా ఉన్నారు బాగా, అయినా సరే మేము వచ్చినామని లేచి తిరుగుతున్నారు, మా దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారు. నోరు తిరగట్లేదు, పెద్దగా అయిపోయారు. అయినా సరే వచ్చి మా దగ్గరే కూర్చుంటున్నారు. టీ తాగుదాం పోదామని అంటున్నారు. నడవడం రాకపోయినా మమ్మల్ని. ఈ సంగతులన్నింటినీ నేను ఆలోచన ఈ విషయం ముందే ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఈరోజు ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏముందంటే ఇక్కడ పరిశుద్ధుల కొరకైన చందా విషయం అనగా కానుకల విషయం అయితే నేను మాసిదోనియ సంఘానికి గలతీ సంఘానికి నేను నిర్ణయించిన ప్రకారం మీకు కూడా చెప్తున్నాను. నేను మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది. సత్యనారాయణ గారు ఏమున్నాడు చదవండి ఒకసారి, ఏముందో చదవండి మీరు ఒకసారి. నువ్వు చదవరా, కొంచెం గట్టి స్వరంతో చదువు చూద్దాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో
ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము తయారు చేయాలి. అంటే ఆ రోజుల్లో కానుకలన్నింటినీ ఎరుసలేం పంపించేవాడు కాబట్టి మీ దగ్గర పెట్టుకోండి, నేను వచ్చినప్పుడు నాకు ఇస్తే దాన్ని నేను తీసుకెళ్ళి అక్కడ ఎరుసలేం పంపిస్తాను. అది అంటే ఎప్పుడు పడితే అప్పుడు కానుకలు కాదట, ప్రతి ఆదివారం రోజు. నేను ఇది ఆలోచిస్తూ ఇందాక వైరల్లో చెప్పాను నేను ఈ విషయాన్ని లావీ సార్. ఇందాక నేను వైరల్లో చెప్పాను. ఏం చెప్పానంటే మనం ఇప్పుడు సపోజ్ మా జున్నుగాడు ఉందనుకుంటాను, మాటే తీసుకుందాం ఎగ్జాంపుల్, మన బయట ఎందుకన్నా మా జున్నుగాడు తన మనసులో నిర్ణయించుకుంది ఈ సంవత్సర కాలం అంతా నేను నెల వచ్చేసరికల్లా ఒక 50 రూపాయలు కానుక, ఇదే కదా, ఒక వారానికి 50 చొప్పున నెల వచ్చేసరికల్లా నేను అలా కానుక వారం 50 వేయాలి అని వాడు నిర్ణయించుకున్నారు మనసు. మా ఇజ్రాయల్ సార్ ఉన్నారు, నెల వారం వచ్చేసరికల్లా ఒక 200 కానుక వేయాలి నేను అని నిర్ణయించుకున్నాను. అలా కంటిన్యూ అవుతుంది. మా శైలి ఏం చేస్తుంటే నెల వచ్చేసరికల్లా నేను కూడా ఒక 100 రూపాయలు వేస్తా అని, వారానికి 100 రూపాయలు అని ఆమె నిర్ణయించుకున్నారు. ఇలా నిర్ణయించుకొని కానుకలు తెచ్చి దీంట్లో ఇస్తున్నారు. లావీ సార్ ప్రియాంకను కూడా టార్గెట్ చేయాలి. మాకు భోజనం పెట్టే పేరు మీద లేట్ వచ్చింది కాబట్టి ఆమెను కూడా టార్గెట్ చేయాలి. ఇవాళ మాకు భోజనం పెట్టేది వాళ్ళే కాబట్టి లేట్గా వచ్చింది, పాటలు కూడా పాడకుండా, అందుకే నిన్నే టార్గెట్. ఏంటంటే మా ప్రియాంక ఏం చేసిందంటే వారానికి 20 రూపాయలు వేయాలని నిర్ణయించుకొని తెచ్చి వారం 20 రూపాయలు తయారు చేసి తెచ్చేస్తుంది. ఇది కరెక్టేనా? ఇది దేవునికి అనుకూలమైనదేనా? ఈ ప్రశ్న ఈ ఆదివారం దావీ సార్ని ప్రియాంకని ఎందుకు టార్గెట్ చేస్తామంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెగేషన్లో మన సంఘంలో మా దగ్గర ట్రైనింగ్ చేస్తూ బైబిల్ నాలెడ్జ్ కలిగి ఉన్నారు కనుక వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాను నేను, బయట వాళ్ళని కాకుండా. ఇది బైబిల్ అనుసారమేనా? ఇజ్రాయల్ సార్ వారం ఇంత నిర్ణయించుకొని ఆ నిర్ణయించింది తీసుకొచ్చి ఇక్కడ కానుక వేస్తున్నాం మనం. ఇలాగ సంవత్సరాల తరబడి వేస్తున్నాం. లక్కీగా ఏంటంటే నేను మీతో వాక్యం చెప్పడం వల్ల మీరు కొంత కానుకలు కూడా మార్చేసుకున్నారు, మంచిది. కానీ ఫిక్స్డ్గా కానుకలు తెచ్చి దీంట్లో వేయడం బైబిల్ అనుసారం అవునా కాదా? కాదు. మరేమయ్యాలి? ఒక అద్భుతమైనటువంటి సంఘటన రాయబడింది బైబిల్. మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది ప్రతి ఆదివారం తెచ్చి కానుకేయమన్నారు. వర్ధిల్లిన కొలది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మళ్ళీ ఎవరో ఎందుకు బయట మా సత్యానందమయ్య గారిని తీసుకుంటాను. మా సత్యానందమయ్య గారు ఈరోజు ఆదివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ఆయన ఆటో వేయడం వల్ల ఆయన దగ్గర ఒక 1000 రూపాయలు వచ్చినాయి. అప్పుడు సత్యానందమయ్య గారు ఏం చేశారంటే దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు తీసుకొచ్చి వేసేసారు. మళ్ళీ వచ్చే ఆదివారం వచ్చేసరికల్లా 1500 రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఏం కానుక తెచ్చేయాలి? మళ్ళీ 100 వేస్తే సరిపోతుంది. అప్పుడు 1000 రూపాయల మందం వర్ధిల్లారు, ఈ వారం వచ్చేసరికి 1500 మందం వర్ధిల్లారు. ఇప్పుడు ఎంత కానుక వేయాలి సత్యానందమయ్య గారు? మళ్ళీ అప్పుడు వచ్చి మళ్ళీ 100 వేశారనుకోండి, అది లేఖనానుసారమేనా? బైబిల్ అనుసారమేనా? ఇది మీతో నేను షేర్ చేయాలని చూస్తున్నాను. నాకు ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే, నేను కూడా 100 సార్లు మీతో కానుకల గురించి షేర్ చేసింది నేను. కానీ బైబిల్ గ్రంథంలో ఇది పర్టికులర్గా ఇది మెన్షన్ చేసి ఉంది. దాంట్లో ప్రతి ఆదివారం ఫిక్స్డ్ కానుకలు చేయకూడదు. దీంట్లో మీరు ఫిక్స్డ్గా ఎంత వేయాలి, నేను ఈ నెల అంతా ఇంత వేస్తా, ఈ సంవత్సరం అంతా ఇలా వేస్తా అని మీరు ఫిక్స్డ్గా కానుకలు వేయకూడదు. మీ దగ్గరికి ఎలాంటి సొమ్ము వస్తుందో, ఇప్పుడు సపోజ్ అదే చెప్పాను, సత్యానందమయ్య గారికి 1000 రూపాయలు వచ్చింది కనుక 100 వేసాడు, 1500 వచ్చాయి కనుక ఎంత వేయాలి? రైట్. 3వ వారం వచ్చేసరికి 500 వచ్చినాయి. అప్పుడు కూడా నువ్వు నిర్ణయించిన 1000 రూపాయలు కాదు వేయాలి, 100 రూపాయలు కాదు వేయాలి. అప్పుడు దాంట్లో నువ్వు వర్ధిల్లిన కొలది నీకు వచ్చిన దాంట్లో చేయాలి. ఇజ్రాయల్ సార్ అర్థమైందా? మళ్ళీసారి చదువుతాం దాన్ని మొదటి వచ్చినాన్ని. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది మీ దగ్గర కానుకలు తాయి. అప్పుడు రోజుల్లో అంటే అక్కడ ఒక చోట ఆయన పెట్టి దాన్ని తీసుకుపోయి ఎరిసిలేము అప్పచెప్పు. ఇప్పుడు అలా కాదు కదా, మనం అందరం సంఘంగా స్థాపించడానికి ఇక్కడ ఒక కాయన పంపు దీనిలో వేయాలి. మనం అందరం కలిసి వారం వచ్చేసరికి దీంట్లో వేయాలి. వేసే కానుక ఎలా వేయాలి? తాను వర్ధిల్లిన కొలది అని ఆజ్ఞ.
నేను కూడా చాలాసార్లు ఏం చెప్తుంటానంటే, నేను మాసిదోనియా సంఘం వాళ్ళు చేసిన కార్యాన్ని మాత్రం మనం దాని గురించి ఆలోచిస్తుంటాం. వేగ మాసిదోనియా సంఘం ఏం చేశారు మరి కానుకల విషయం వస్తే? ఏం చేశారు? రెండో పత్రిక 8వ అధ్యాయంలో వెళ్ళిపోండి. పక్కనే ఉన్నటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. అక్కడ మాసిదోనియా సంఘం వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ జీవనోపాధి ఏంటి, వాళ్ళు సంపాదిస్తే వాళ్ళకు వచ్చేది ఎంత, కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత, ఇది రాశారు పౌలు గారు. సహోదరులారా, మాసిదోనియా సంఘంకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియదు. మాసిదోనియా సంఘానికి దేవుని కృప అధికంగా ఇవ్వబడిందంట. దేవుని కృప అత్యధికంగా వాళ్ళ మీద విస్తరింపబడిందంట మాసిదోనియా సంఘం మీద. ఎందుకట? ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు కానుకలు అని. సార్, సామర్థ్యము కొలదే కాదట, సామర్థ్యము కంటే ఎక్కువ. ఒక చిన్న లెక్క చెప్తాను నేను మీకు. సామర్థ్యం కంటే ఎక్కువ అంటే, ఒకవేళ నాకున్నటువంటి సామర్థ్యం 50-50 అనుకుంటాను. నేను ఒక 500 సంపాదిస్తే నేను నా 50-50 నా సామర్థ్యం నేను అంత ఇవ్వగలను దేవుడికి అని అనుకుంటే నేను ఏం చేశానంటే 250 తెచ్చి చేసిన. కానీ మాసిదోనియా సంఘం అలా చేయలేదా? వాళ్ళు ఎవరట్రా? నిరుపేదలు. పేదలు కాదు వాళ్ళు. నిరుపేదలు అంటే తిండికి గది లేని వాళ్ళు, ఠికానా లేని వాళ్ళు అని అర్థం ఉంది అక్కడ. అలా తిండికి గది లేని వాళ్ళు కూడా వాళ్ళు తమ సామర్థ్యము కంటే కాక అంతకంటే ఎక్కువ సామర్థ్యాన్ని మించి, అంటే మా శైనిలాగా ఎదురుగా కూర్చుంది కదా, సడన్ గుర్తొచ్చింది నాకు. మా శైనిలాగా ఏంటి? శైనిలాగా అంటే మీటింగ్ అనగానే 1000 రూపాయలు ఇచ్చింది నాకు. ఆమె సామర్థ్యం కాదు అది, సామర్థ్యాన్ని మించి ఇచ్చింది. అప్పుడు మరి ఈ సంవత్సరం ఏమి ఇస్తుందో చూడాలి. 2000 ఇస్తుంది ఏమి సంవత్సరం. సామర్థ్యాన్ని మించి అంటే తనకు స్తోమత లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక నిల్వలు తన కోసం వాడుకోవడంగా మిగిలినవి కాక తన కోసం కూడా వాడుకోకుండా కూడా తీసి దాన్ని దేవునికి ఇచ్చేయడం. చాలామంది ఎన్ని చెప్తే ఏమనుకుంటారో తెలుసు, మనం ఏదో కానుకల కోసం బతికేయడానికి వచ్చినట్టు, వాళ్ళ మీద కానుకలు అనేది ఒక అంశాన్ని వేసి రుద్దినట్టు. మోవయ్య గారికి డబ్బులు లేవని మీరు ఇచ్చే డబ్బుల మీద మీరు ఇంకొకటి ఈ మధ్య ఒకళ్ళు ఈ డిబేట్లు ఇలాంటివన్నీ చూస్తుంటే వాడు పనికి పోయి కూలికి పోయి వచ్చిన దగ్గర కూడా 10% వసూలు చేస్తున్నారు ఈ అయ్యగారులు. ఇదంతా వినేవాడికి ఎలా ఉంటుంది? చూసినా మాట్లాడిపోయి మాట్లాడుతాను అనుకుంటారు కదా కదా. కానీ వాళ్ళు నిరుపేదలై ఉండి సామర్థ్యం కాకుండా తన సామర్థ్యానికి మించి కూడా ఇచ్చినందువల్ల ఏమైందంటే, మొదటి వచనం చదవండి అక్కడ 8వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియదు. వాళ్ళకు అద్భుతమైనటువంటి దేవుని కృప విస్తరించిందంట. వాళ్ళకు దేవుని కృప అద్భుతంగా ఉంది. ఇప్పుడు సపోజ్ నేను మా శైని దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయినాక ఆమె తన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే దేవునికి కానుక వేయడానికి ఆమెకు మనసే రావట్లేదు అనుకుందాం. ఇందాక సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చినటువంటి శైలిని గురించి ఆలోచించాం. ఇప్పుడు డబ్బులు ఉంచుకొని కూడా ఇవ్వకుండా పిసినార్తనం చేసినటువంటి శైలిని గురించి ఆలోచిద్దాం. ఇవ్వడం లేదనుకున్నా ఆ 100 రూపాయలని ఎన్ని రోజులు ఖర్చు పెట్టుకోగలిగింది శైలి? ఆ తర్వాత అవసరం లేదా ఆమెకు? ఆ 100తోనే అయిపోతుందా? మళ్ళీ అవసరం లేదా శైలికి? డబ్బులు అవసరమే లేదా 100 ఖర్చు అయినాక?
ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? కానుకల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు ఏదైతే నా నిమిత్తం, సువార్త నిమిత్తం నువ్వు ఏదైతే నువ్వు తీసుకొచ్చి ఇస్తావో కానుక, దానికి 100 రెట్లు నీకు తిరిగి ఇస్తారు దేవుడు అని. ఇస్తే 100 రెట్లు, ఇవ్వకుంటే నేను అదే చూశాను నేను అమ్మగారిలో అది చూశాను నిన్న. అంత ముసలావిడ, ఆమెకు హాస్పిటల్లో పోవడానికి డబ్బులు అవసరం లేదా? ఏం అవసరం లేదా? ఇప్పుడు నీకు మంచి ఇచ్చేసినావు కదా, నీ డబ్బులు నీకు వచ్చినాయి కదా కిరాయి, నీ డబ్బులతో నువ్వు చూపించుకో అన్నారు అనుకో వాళ్ళు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి మీరు ఒకసారి. ఇజ్రాయెల్ సార్ మా 5గురిని, మా టీం కోసం మాకు 5గురికి 5,000 ఇచ్చేసింది ఆమె. ఏమో ఆమెకి ఇంకా ప్రేమ పుట్టి పక్కన ఉన్న వాళ్ళకు కూడా అందరికీ ఇంకెవరైనా కొంతమందికి ఇచ్చేసి ఉండొచ్చు. వచ్చిన కిరాయి నెలలో అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆమెకు జబ్బు చేస్తే ఆమెకు డబ్బు అవసరం రాదా? లేదు ఆమె బట్టలు కొనుక్కోవాలనో, లేకుంటే ఆ మనవరాలకి ఏదైనా కొనియాలనో, లేకపోతే వాళ్ళ కూతురికి ఏదైనా ఇవ్వాలనో ఆమె అనుకుంటే ఆమె దగ్గర ఇంకెక్కడికి డబ్బులు ఇచ్చేసిందిగా మొత్తం మా అందరికి ఇచ్చేసింది. నేను అదే చెప్తున్నాను మీ అందరికీ, ఏది ఇస్తే అది తిరిగి 100 రెట్లు వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి నేను వెళ్ళి ఎవరు గొడవ లేకుండా నేను అక్షయం తీసుకుంటా ఒకసారి, లేదంటే మన జోస్న వాళ్ళ పాపని తీసుకుంటా ఒకసారి. వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు చెల్లని రూపాయలు తీసుకొచ్చి దాంట్లో వేశారు. బయట వాళ్ళది ఎందుకు, మన పిల్లల్ని తీసుకుందాం ఎగ్జాంపుల్, చెల్లని నోట్లు తెచ్చి దాంట్లో వేసేసారు. ఇప్పుడు దేవుడు ఏమిస్తారు వాళ్ళిద్దరికి? ఒక చెల్లని నోటు తెచ్చేసారు. వాళ్ళకు 100 చెల్లని నోట్లు ఇస్తే ఏం చేసుకుంటారు వాళ్ళు? ఏది ఇచ్చినా 100 రెట్లు. అదే మా దున్నుగాడు వచ్చేసి దాంట్లో ఒక 100 రూపాయలు నోట్ వేశారు, తిరిగి ఏమిస్తారు? 100 × 100, అంతేగాని 100 × 10 కాదు, 100 × 100. నేను మళ్ళీ మీ అందరికీ ఈ లెక్కలని చెప్తూ, ఒకసారి యేసు ప్రభు ఒక దేవాలయంలో ఉండి ఆయన కానుక బాల దగ్గర ఉండి చూస్తున్నప్పుడు ఒక విధవరాలు వచ్చేసి చేసిన పనిని గురించి బైబిల్లో అందుకే రాయించారు. ఆమె గురించి బైబిల్లో ఆమె గురించి ప్రత్యేకంగా రాయబడింది. ఏమిచ్చిందో తెలుసా? ఆమె 100% తను వదిలిన కొలది కాదు, శక్తికి మించి, సామర్థ్యానికి మించి ఇచ్చేసింది. అమ్మ ఏంటి 0 ఉంచుకుంది ఆమె దగ్గర, 100కి 100 తీసుకొచ్చి దాంట్లో. కానీ వినేవాళ్ళకి ఎలా ఉంది? 2 కాసులు ఇచ్చింది, 2 కాసులు ఇచ్చింది, 2 కాసులు ఇచ్చింది, 2 కాసులు ఇచ్చింది అని మనము 2 కాసులు ఇస్తే సరిపోయింది అని అనుకుంటున్నాం మనం. కానీ ఆమె దగ్గర ఉన్నాయే 2, ఇక లేవు. ఇప్పుడు మా దావీదు సార్ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉంటే ఆయన 1,00,000 రూపాయలు గట్ట తెచ్చేసిండు. అక్కడ ఉన్నటువంటి నియమం 10% ఇవ్వాలి, 10వ ఇవ్వాలని నియమం ఉంది అప్పట్లో. ఆ నియమం ప్రకారం 1,00,000 రూపాయలు కట్టగట్టి తెచ్చేయగానే మా ఇజ్రాయెల్ సార్ చూసి దావీదు అందరికంటే ఎక్కువ ఇచ్చింది అనుకున్నాడు. కాదు, ఆయనకి ఇంట్లో ఇంకా 90,000 రూపాయలు, 90 లక్షలు ఉన్నాయి, 9 లక్షలు ఉన్నాయి. మా సుధాకర్ సార్ ఏం చేసిందంటే దీంట్లో ఒక తులం బంగారం వేసిపోయాడు. ఈరోజు తులం బంగారం కూడా 1,00,000 రూపాయలు పలుకుతుందిగా. వెంటనే మా ఇజ్రాయెల్ సార్ చూసి ఇద్దరు అన్నదమ్ములు భలే వేశారు, బాగా కానుకలు ఎక్కువ వేశారు వీళ్ళు. కానీ కాదు సుమి, వాళ్ళిద్దరు చాలా తక్కువ వేశారు. ఎందుకు? ఇంకా ఇంట్లో 9% ఉంది, ఇంకా 90% ఇంట్లో ఇంకా అలా ఉంచుకొని వచ్చి కేవలం 10% వేశారు. కాకపోతే 1,00,000 రూపాయలు వేశారు ఒక ఆయన, ఇంకొక ఆయన వచ్చి తులం బంగారం వేశారు. 2 లక్షల రూపాయలకి సంబంధించినవి వేశారు. అయినను సరే ఆయన చూస్తూ ఉన్నారు, కానీ ఆయన దాని మీద ఏ కామెంట్ చేయట్లేదు. కానీ ఆ వృద్ధురాలు ఒక ముసలావిడ వచ్చేసి 2 కాసులు వేస్తే మాత్రం అందరికంటే ఈ అమ్మాయి ఎక్కువ వేసింది. ఎందుకు ఈ అమ్మాయి ఎక్కువ వేసిందంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయే ఆ 2 కాను. ఇంకా తర్వాత తినడానికి కానీ, తన మెయింటెనెన్స్కి కానీ, లేకుంటే తన వస్త్రాలకు కానీ, తనకు కావాల్సినటువంటి అవసరాలకు కానీ రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం తెచ్చి తీసేసింది. తద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడు అందరికంటే ఎక్కువ వేసిందని యేసు ప్రభు అనడమే కాకుండా నీతోనూ అనిపిస్తారు, నాతోనూ అనిపిస్తారు,
భూమి మీద ఉన్నటువంటి మనుషులతోనూ అందరితోనూ అనిపిస్తారు. మనం అందరం చనిపోయిన వచ్చినటువంటి జనరేషన్తోనూ అనిపిస్తారు. ఆయన బ్రతికున్న కాడ నుంచి ఇప్పటి వరకు మైకి పట్టుకొని మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా ఆమెను గురించి మాట్లాడాల్సిందే. అంత గొప్ప ధన్యత ఆధిక్యత ఇచ్చారు ఆ అమ్మాయికి. 2 కాసులు వేసినాడు, కానీ వాటి విలువ 2 కాసులు కాదు, 100% అన్నమాట. అందుకే మళ్ళీ ఒకసారి వచ్చి 16వ వచనం చూస్తాను నేను. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది కానుకలు అలా ఇవ్వాలి, అంతే. ఫిక్స్డ్గా 10 రూపాయలు వేస్తాను, నేను 20 రూపాయలు వేస్తాను, 50 వేస్తాను, 100 వేస్తాను, వారానికి 500 వేస్తాను, ఇలా ఫిక్స్డ్ కాదు అసలు మీ కానుకలు. మీరు సంపాదించిన సంపాదన మీరు వర్ధిల్లిన కొలది వేయాలి. కాను మా ఇజ్రాయెల్ సార్ని తీసుకుంటాను ఒకసారి. ఈ 2-3 నెలల్లో ఒక్క ఇల్లే చేశారనుకుందాం ఆయన కాంట్రాక్ట్. ఆ ఒక్క ఇల్లులో ఎంత లాభం అయితే వచ్చిందో, తనకు ఎంతైతే రాబడి వచ్చిందో దాంట్లోంచి ఆయన నిర్ణయించుకున్నటువంటి దాన్ని బట్టి తాను వర్ధిల్లిన కొలది కానుకలు తెచ్చేయాలి. తర్వాత 3 నెలలు వచ్చేసరికి 2 ఇండ్లు వచ్చాయి ఆయన. అప్పుడు కానుకలు వేయాల్సి వచ్చినప్పుడు తాను వర్ధిల్లిన కొలది అనగా పోయిన 3 నెలల్లో ఏ వేశారో దానికి రెట్టింపు వేయాలి, ఎందుకంటే 2 ఇండ్లు వచ్చాయి. లక్కీగా అలా ఇస్తూ పోయేసరికల్లా దేవుడికి బాగా సంతోషం ఆనందం కలిగి ఈ రాబోయినటువంటి 3 నెలల్లో 5 ఇండ్లు ఇచ్చారు దేవుడు ఆయన. ఇప్పుడు ఎంత వేయాలి కాను? మనం అందరం ఫాలో అని నిర్ణయించుకున్నట్లే నెలకి 200 వేయాలని, అదే వారానికి 200 వేయాలని ఇజ్రాయెల్ సార్ ఆయన మనసులో ఫిక్స్ అయి ఉంటే వారం తెచ్చి ఆ 200 వేస్తే అది బైబిల్ అనుకూలమా వ్యతిరేకమా? అది బైబిల్ అనుసారమా కాదా? 200 అంటే మాటలా? అందరికంటే ఎక్కువ నేనే ఇస్తున్నానని ఇజ్రాయెల్ సార్ తన మనసులో అనుకొని తెచ్చి వారం ఒక ఇల్లు వచ్చినప్పుడు 200 వేశారు. ఆ నెల తర్వాత వచ్చి 2 ఇండ్లు కాంట్రాక్ట్ వచ్చినా 200 వేశారు. ఆ తర్వాత 5 ఇండ్లు వచ్చినా 200 వేశారు. ఇప్పుడు దేవునికి సరిపడా ఇచ్చినట్ట ఇవ్వనట్ట? రాయి సార్ నిర్ణయించండి మీరందరూ. కానుకల విషయం వచ్చినప్పుడు దీని గురించి అదే చెప్తున్నాను. నువ్వు ఏదైనా నువ్వు ఏది ఇచ్చినా తిరిగి 100 రెట్లు నీకు ఇచ్చేస్తాను. నేను ఒక్కొక్కసారి నాకు అదే బాగా బాధ కలిగే విషయం ఏంటంటే మన కుటుంబాల్లో ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు విపరీతంగా ఉంటాయి. మనందరం ఉండవు. డబ్బు అవసరాలు రావా ఇంట్లో? చాలా విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. అంత ఒత్తిళ్ళు ఎందుకు ఉంటాయంటే మనము న్యాయముగా దేవునికి మనం వర్ధిల్లిన కొలది ఇవ్వడం లేదు కనుక అంత ఆర్థిక ఒత్తిడి వస్తుంది. ఊరికే జనరల్గా అదే చెప్తాను నేను. 100 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలు మాత్రం దేవుడు నీకు తిరిగి ఇస్తా అన్నారు. ఇది డబ్బుల గురించి మాట్లాడలే నేను. నువ్వు ఇచ్చిన దానిని బట్టి నీకు తిరిగి 100 రెట్లు ఇస్తానని చెప్పాడు కనుక నీ మనసును బట్టి అప్పుడు మన కుటుంబాల్లో సంతోషం ఆనందం అద్భుతంగా ఉంటుంది. నేను అదే చెప్తుంటాను ఎప్పుడు. ఇందాక కూడా అదే చెప్పిన. ఈరోజు అనుకోకుండా నా దగ్గర 1,00,000 రూపాయలు వచ్చి నేను అనుకున్నాను. రేపటికి ఉండవు సుమి. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ. ఇది ఆ ఉంది కాబట్టి ఎదురుగా ఆ కళ్ళ ముందు చెప్తున్నాను నేను. ఈరోజు నా దగ్గర 1,00,000 రూపాయలు వస్తే రేపటికి ఉండవు అవి 1,00,000 రూపాయలు. మళ్ళీ రేపు కూడా ఇజ్రాయెల్ సార్ 1,000 రూపాయలు ఉంటాయి రాదని. దావి సార్ డబ్బులు ఎవరు ఉన్నాయా? ఏది 1,00,000 రూపాయలు వచ్చినాక 48 గంటల తర్వాత పరిస్థితి మళ్ళీ నేను చెప్తున్నాను మీకు. నేను అదే చెప్తున్నాను. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, నేను సర్వీస్లో వచ్చిన కొత్తలో 20 సంవత్సరాలు 22వ సంవత్సరం వచ్చేసింది. దీంట్లో మొదటి 2.5 సంవత్సరాలే నాకు ఆ కష్టం ఉంది, అంతే. తర్వాత లేదు నాకు కష్టం. ఆ 2.5 సంవత్సరాల కష్టంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చేసినాక నేనేం ఆలోచిస్తుంటానంటే దేవుడే చూస్తారు లేక అన్ని విషయాలు మనకెందుకు డబ్బులతో అనుకుంటాను. ఎన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు అంతా. ఎన్నైనా నన్ను ఉండి మా సుధాకర్ ఏం అడిగిందంటే ఒకరోజు కారు కొట్టను అంటగా అయ్యగారు నువ్వు యాడీ డబ్బులు అన్న. ఎంత అయింది అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే ఎంత అయింది అన్న. 12-13 లక్షలు అయింది అన్న. మరి యాడీ డబ్బులు అన్నాడు. నాకేం తెలుసు సార్, దేవుడు ఏది ఇచ్చినా తీసేసుకుంటా అన్న. ఎదురుకున్నాడు కదా, అందుకే నేను ఆయనతో ముఖాముఖి చెప్తున్నాను. దేవుడు ఏది ఇచ్చినా తీసుకుంటా అన్నాను అనుకున్నట్టు. మేమందరం వేరే ఒక కారు గురించి ఆలోచించిన వాళ్ళే కానీ అది కాకుండా ఇప్పుడు ఈ కారు ఇచ్చారు దేవుడు. అంతే.
ప్రతి నెల 10వ తారీఖు వచ్చేసరికల్లా దానికి 15,450 రూపాయలు కట్టాలి. నేను మళ్ళీ కూడా ఒకరోజు కూడా ఆలోచించాను. నేను కిస్తీ కట్టడానికి కూడా ఆలోచించాను. నేను ఉండి ఒక నెలలో కిస్తీ కట్టడం లేట్ అయితే వెంటనే సత్యానందయ్య గారికి ఫోన్ వచ్చింది, ఏంటి కిస్తీ కట్టలేదు అని. అంటే నాకు షూటీ ఆయన మ్యూచువల్ అండర్స్టాండ్ అనమాట. ఆయన 2 ఆటోలు కొన్నప్పుడు నేను షూటీ ఉన్నాడని ఆయన సంతోషంతో నా కారుకి ఆయన షూటీ ఉన్నాడు. నేను కట్టలేదు, వెంటనే ఆయనకు ఫోన్ వచ్చింది. అప్పుడు కూడా నేను ఏమనుకుంటా అంటే, దేవుడు ఇప్పుడు ఇయ్యలేదు, మాటలు పడాలని నాకు రాసి పెట్టింది అనుకోని వాడు అంటే అన్నయ్య రాదు 4 మాటలు అంటాడేమో, మళ్ళీ తర్వాత అయినా కట్టకపోతే ఊరు కదా, దేవుడు ఇచ్చినప్పుడే కడతా ఇట్లా అనుకుంటుంటాను. నేను 10 నెలలు అయిపోయింది కారు కొని. నేను మీ అందరికీ ఏ విషయాలు చెప్తుంటా, ₹1,00,000 వచ్చినా 2 లక్షలు వచ్చినా సాయంత్రానికి అవగొట్టేస్తాను. మా జిమ్మని సత్యనని దావి సార్ని ఇజ్రాయల్ సార్ని సుధాకర్ సార్ని ఎంతమందిని సాక్ష్యం పెట్టి నిలబడి 2 లక్షల రూపాయలు తయారు చేసి మేము తీసుకుపోయి ముక్కు ముఖం తెలియనోడికి ఒక రోజులో పంచిపెట్టేసి వచ్చినాం. పోయి మొత్తం సుధాకర్ సార్ ఊరికినే పంచిపెట్టేసి వచ్చినాం. అట్లా పోయి ఎందుకు, వాడు ఆకలితో ఉన్నాడు, అవసరాల్లో ఉన్నాడు, వాడు వరద తాకిల్లో పడి మొత్తం పోగొట్టుకున్నాడని మేము 2 లక్షల రూపాయలు తయారు చేసి ఉట్టిగా అట్లా పొద్దు నుంచి మొదలు పెడితే సాయంత్రం కల్లా అవగొట్టుకొని ఇంటికి చేరుకున్నాం. మళ్ళీ మేము తినడానికి పూట భోజనమే లేదు. సాయంత్రం తిన్నాం మేము అన్నం, మధ్యాహ్నం అంతా తిండి చెప్పలేకుండా పనిచేసిన వాళ్ళ కోసం మా 2 లక్షలు పెట్టుకొని మా 2 లక్షలు మేము పెట్టుకొని మేము అన్నం తినకుండా అందరికీ పెట్టినాక ఆకలితో ఆవురని సాయంత్రానికి తిన్నాం మేము పోయి అన్నం. మీ అందరికీ సంగతులన్నీ ఎందుకు చెప్పినట్టే మనం ఏం చేస్తే అదే తిరిగి మనకు అంతే. నిన్న నాతో డాక్టర్ గారు, మన గొల్లగూడెం యేసవ్ సారు పెడతాం, సాయంత్రం తర్వాత పెడతా ఈ ఫోటోలన్నీ. అయినాల్ సారు, సీన్ సారు, నేను కలిసిపోయినాం. మా అందరికీ మంచి సన్మానం చేశారు నిన్న సాయంత్రం. డాక్టర్ గారు ఏమంటుండే, అసలు నాకెందుకు ఇదంతా అంటుండ ఆయన, నేను దీనికి సమర్థున్నా అంటాడు. నేను చెప్పాను, నువ్వు నిలబడి వాక్యం చెప్తున్నావు కదా, నువ్వు సమర్థుడివే అన్నాడు. నువ్వు వాక్యం చెప్పావు కనుక నువ్వు ఒక సువార్థికుడు అని వాళ్ళు ఎంచారు కనుక అంత పెద్ద లెజెండరీ క్రీస్తు సంఘాల్లో అంత పెద్ద అద్భుతమైనటువంటి సేవకుడిని నేను కనిపెట్టలేదు కూడా. అసలు చాలామంది కుట్రతో ఉంటారు, వాదించాలి, అలా ఉండరు అసలు. అలాంటి ఆ పెద్ద ఆయన మాకు సన్మానం చేశారు. నేను అందరికీ శాల్వాలు దాంట్లో మాతో వచ్చినందుకు అట్లా యేసవ్ సార్కి, అయినాల్ సార్కి, మన డాక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా శాల్వాలకు సన్మానం చేశారు. ఇది ఎంత గొప్ప ధన్యత. నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వచ్చింది నీ దగ్గర. అది ఏదైనా కానీ కేవలం డబ్బుల గురించి మాట్లాడలే నేను. ఏదైనా సరే నువ్వు దేవుడి కోసం తిరిగి 100 రెట్లు. అందుకే ఆ ముసలావాళ్ళ గురించి చెప్తారు, అందుకే మాసిదోనియా సంఘం గురించి చెప్తారు. వాళ్ళ సామర్థ్యం కొలది కాకుండా సామర్థ్యాన్ని మించి ఇచ్చారట. మనం ఇయ్యలేకపోతున్నాం, అందుకే మన కుటుంబాల్లో సంతోషం, ఆనందం ఉండొచ్చు. ఈయన ప్రయత్నం చేయండి ఇయడానికి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నేను నిలబడి దీనిని దేవుని సేవలో ఉపయోగించడానికి మాత్రమే అధికారి నేను, అంతే. మీరు ఇచ్చే కానుకలు ఇది నా కోసం కాదు, నేను కూడా ఇస్తాను, నేను ఇచ్చినవి కూడా ఉంటాయి దాంట్లో. అంత మాత్రమే కాదు, ఒక సంవత్సరం అంతా వచ్చేసరికి లెక్కలు తీసి వీటన్నింటిని పనులన్నింటినీ ఖర్చు పెడితే లెక్కలు తీస్తే దాంట్లో నేను ఇచ్చిన భాగమే ఎక్కువ ఉంటుంది. దాంట్లో మరి అర్థం అన్నది కూడా మనం వాళ్ళు అక్కడ డిస్కషన్ వాళ్ళ పనులు వాళ్ళందరికీ చేస్తే ఒక చర్చ్ బిల్డింగ్ యానివర్సరీకి సంఘం అందరు కలిసి వేసుకొని చేశారట. మన అత్తమ్మ వెళ్ళి మా అయ్యగారు మాత్రం మమ్మల్ని అడగడం, ఏదైనా ఇస్తే తీసుకుంటాడు అంతే, ఇవ్వకపోయినా ఆయన ఒక్కడే వేసుకొని చేసేస్తాడు అంతే. నా అత్తమ్మ నేను అదే చేస్తుంటాను సుమే. నేను నా దేవుడు నన్ను దీవించాలని నేను కోరుకుంటా కాబట్టి నేను నా దేవుడికి ఇవ్వాలని అనుకుంటాను. నేను ఏదైనా సరే నా దేవుడికి ఇవ్వాలనుకుంటా. అదే చెప్తున్నాను నేను. మనం చలం లాంటి వాళ్ళం, ఎంత చిమ్మితే అన్ని వాటర్, చిమ్ముతున్న కొద్ది గ్యాలన్ల వాటర్ వచ్చింది. ఇజ్రాయల్ సార్ ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ చిమ్మకుండా పెట్టండి దాన్ని, 2వ రోజు పాకులు పట్టిపోయింది. 3వ రోజు తర్వాత పోయి చూస్తే దాంట్లో అంతా ఇసుక నిండిపోయి చెత్త నిండిపోయి ఉంటుంది. 4వ రోజు నుంచి అక్కడ వాటర్ రావు, మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి మనం. అదే వాడుతూ ఉంటే 24 గంటలు చిమ్మును,
దాంట్లో వాటర్ లాగినాడు. 24 గంటలు నింపినా వాటర్ ఉంటాయి. ఇదే చెప్పారు ఆయన, నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి నీకు 100 రెట్లు. ఖర్చు పెట్టుకుంటానికి కూడా సరిపోయినంత డబ్బు మనకు. కానీ నేను మీ అందరితో చెప్పేది ఏంటంటే, మీరు వర్ధిల్లిన కొలది కానుకలు వేయండి. వర్ధిల్లిన కొలది అంటే నేను అదే చెప్తున్నాను ఇజ్రాయెల్ సార్. ఈరోజు మనం పని చేస్తే, ఈ వారంలో మనం పని చేస్తే 200 వస్తే దానికి తగిన కానుకలు తెచ్చేయాలి. వచ్చే వారం వచ్చేసరికల్లా మనకి 400 వచ్చిందంటే దానికి తగిన కానుకలు వేయాలి. ఆ తర్వాత 100 వచ్చింది అనుకుందాం, దానికి తగ్గ కానుక వేయాలి. ఆ తర్వాత 50 వచ్చినాయి అనుకుందాం, దానికి తగ్గ కానుకలు వేయాలి. కానీ ఎప్పుడు ఫిక్స్డ్ కానుకలు వేయకండి మీరందరూ. ఫిక్స్డ్ కానుకలు వేయడం వల్ల అది దేవునికి అనుకూలం అయిందో కాదో మనం తేల్చేసుకోవాలి. రోజు రోజుకి అభివృద్ధి సాధిస్తున్నాం కదా మనం అందరం. నా నిమిత్తం, సువార్త నిమిత్తం మీరు ఏదైనా ఇవ్వండి. ఏది ఇచ్చినా తిరిగి 100 రెట్లు. ఇదిగాక ప్రియాంకనే అడగాలి ఇప్పుడు నేను. ఇదిగాక నిత్య జీవము మీకు అన్నారు. అంటే పరలోకం ఫ్రీ అన్నారు. కానుకలు ఇస్తే పరలోకం అంట. సుధాకర్ సార్, నేనేమి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేయడానికో, మిమ్మల్ని అందరినీ మాయలో పెట్టడానికో రాలే నేను అసలు. అంతే ఉన్నా. నా నిమిత్తము, సువార్త నిమిత్తం 18వ అధ్యాయం మత్తయి సువార్త, అదే 3 సువార్త పుస్తకాల్లో ఉంది. ముందు మత్తయిలో చూడండి చాలు. ఆ 19:29 నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక అంటే ఏంటి? నిత్య జీవమును స్వతంత్రించుకున్నాడు అంటే కానుకలు ఇస్తే పరలోకం అట. ఇలా చెప్పింది అనుకోండి, ఇదేదో మీ అందరినీ మాయ చేసి మంత్రాలు పెట్టడానికి నోమాయ గారు లేనిపోయి తెచ్చి చెప్తున్నా అనుకుంటారు. కాదు, మీకు పరలోకం రావాలని కోరుకొని చెప్తున్నాను నేను. దీనికే పోయినసారి ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే, మా అమ్మ ఖమ్మం నుంచి వచ్చి ఉండేది మా దగ్గరికి వైరల్. మా అమ్మ మా ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవాడే కాదు అసలు. అడుగు పెట్టడంగానే ఒక 100 రూపాయలు అని అడిగేవాడిని. అసలు ఇంట్లో కూడా రానివ్వకుండా నేను ముందే. అదే మా అమ్మ మైక్ కొనుక్కోమని మాకు డబ్బులు ఇచ్చింది, కుర్చీలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. దీనికి ఈ చర్చ్ బిల్డింగ్ కట్టేటప్పుడు దీనికి మార్పులు వేస్తానని మాట ఇచ్చింది. ఆమె చనిపోయింది కాబట్టి డీకెన్స్ వేసింది. దీనికి మార్పులు అమ్మ పేరు మీద నేను వేపిస్తాను వేసింది. అలాంటి నేను మా అమ్మ ఇంట్లో అడుగు పెడితే చాలు అసలు 100 రూపాయలు అని అడిగేవాడు. మా అమ్మకి తెలిసేది కదా అది. నాకు మాత్రమే తెలిసి ఏంటంటే, అది దేవుని సేవ కోసం వాడుకుంటే అప్పుడు మా అమ్మని దేవుడు బాగా దీవిస్తారు, 100 రెట్లు దీవిస్తారని నేను అనుకొని 100 అని అడిగేవాడు. మా అమ్మ నన్ను సహించలేక ఒకరోజు బాగా మా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఒకటి అయితే, ఆ గ్యాదరింగ్లో అన్నది నన్ను, చిన్నబాబు వాడు అన్ని డబ్బులు సంపాదిస్తుండు, వాడికి చాలా డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఇంటికి పోతే సార్ ఇంట్లోకి కూడా రాకముందే 100 రూపాయలు నేను అడుగుతుండు నన్ను అని అనేది మా అమ్మ. అందరి మధ్యలో అంటే అప్పుడు చెప్పిన అందరి మధ్యలో నేను, నీ దగ్గర ఎందుకు తీసుకుంటున్నావు తెలుసా, నా దగ్గర లేక తీసుకోవట్లేదు నీ దగ్గర అన్నాను. నువ్వు ఏది ఇస్తే తిరిగి నీకు 100 రెట్లు ఇస్తాను దేవుడు చెప్పాడు కనుక, నేను దేవుడు పని చేస్తున్నాను కనుక నీ దగ్గర నుంచి నేను నీకు తెలియదు కాబట్టి నువ్వు మా సంఘంలో వేయాలి, అక్కడ వేయాలి, ఎక్కడ వేయాలని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి మేము చేసినటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలంగా నువ్వు మాకు ఇవ్వవు. కాబట్టి నువ్వు వచ్చినప్పుడల్లా నీ దగ్గర 100 వసూలు చేస్తున్నా, నీకు తిరిగి దేవుడు 100 రెట్లు ఇవ్వాలని నీ దగ్గర తీసుకుంటున్నా అని చెప్పిన. మా అమ్మ సొంత మా అమ్మ. మీ అందరికీ ఇదే విషయం. మిమ్మల్ని నేను ఇవన్నీ చెప్తుంటే అర్థం ఏంటంటే, మీ కుటుంబాల్లో ఎక్కువ దీవెనలు ఆశీర్వాదాలు రావాలని చెప్తుంటాయి ఇవన్నీ. మీ అందరికీ దేవుడు మరెక్కువగా దీవించి ఆశీర్వదించాలని. వీడికి తిండికి గతి లేదని అన్నటువంటి నోవాయి గారు, వీడికి తినడానికే తిండి లేదని మా దావి సార్ అయితే అసలు వండర్ఫుల్. మేము అన్నాం అప్పుడు నాకు రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు ఆయన. మేము ఇంటికి 1 కిలో బియ్యం తెచ్చేవాళ్ళు వాళ్ళు, మేము వండుకోవడానికి డబ్బు లేకపోతే. ఆమె పనికి పోతే వారం 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఆమె చేసిన పనికి వచ్చే డబ్బులు 20 రోజుల తర్వాత వచ్చాయి. మరి ఈ లోపల ఏం తినాలి?
నేను పని చేసేవాడిని కాదు కదా. దావిసరంలో ఇల్లు తిరిగి తెచ్చేవాళ్ళు. నేను అక్కడి నుంచి ఈడికి వచ్చినాక మాత్రం మా రత్తమ్మని, శారమ్మని, సునీతను, సువార్తను వీళ్ళందరినీ వాటాలు వేసుకునేవాడిని మనసులో, బయట కాదు మనసులో. ఇవాళ రత్తమ్మ దగ్గర పోయి కర్రీ ఆడుకోవచ్చుకునేవాడిని. థ్యాంక్ యూ. ఈరోజు రత్తమ్మ దగ్గర పోయి నేను కూర ఆడుకోవచ్చుకొని తినేవాడిని. మళ్ళీ రత్తమ్మ ఇంటికి పోవడానికి నాకు 10 రోజులు టైం తీసుకునేవాడిని. ఎందుకంటే వెంటనే మళ్ళీ వెళ్ళి రేవతి దగ్గర తినేవాడిని, తెల్లారి వెళ్ళి శారమ్మ దగ్గర తినేవాడిని, అంతకుముందు మళ్ళీ వెళ్ళిపోయి సునీత దగ్గర తెచ్చుకునేవాడిని కూర. వాళ్ళపై బరువు పడకుండా, ఎందుకంటే నేను ఖమ్మంలో మా నాన్నగారు హెడ్ మాస్టర్ కనుక మంచి మాకు మంచి ఫుడ్డే ఉండేది కనుక అక్కడ వీడికి వస్తే కారం తినాల్సి వచ్చింది కనుక ఆ కారం నా ఒంటికి పడక నేను ఇలాంటి ప్లాన్లు చేస్తుండేవాడిని. ఈరోజు ఇక్కడ నిలబడి మనం 100 మందికి భోజనం పెట్టచ్చు. అది కూడా ఎలాంటి భోజనం పెట్టచ్చు తెలుసా? శ్రేష్టమైన భోజనం పెట్టచ్చు. వాళ్ళు శ్రేష్టమైనటువంటి భోజనం పెట్టచ్చు ఇప్పుడు మనం అందరం. అలాంటి పరిస్థితులు దేవుడు మనకు కల్పించారు. ఎందుకు కల్పించారంటే మనం లేమిలో కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా సత్యానంద నాయ్ గారిని ఒకసారి చూస్తాను, నేను ఆలోచిస్తున్నా. మేడం పుట్టింది. మేడం పుట్టినప్పుడు చంద్రకళ హాస్పిటల్లో పుట్టింది. ఆమెను అక్కడి నుంచి తీసుకురావడానికి 2000 రూపాయలు లేవు. డిశ్చార్జ్ చేసి తీసుకురావడానికి 2000 లేవు. పొద్దున్నే ఏమో చెప్పేవాడిని, రెడీ అయి ఉండు పోదాం అనేవాడిని. పుట్టిదే నా దగ్గర డబ్బులు లేవు. బయటకు వచ్చి రోడ్లమ్మడి తిరుగుతుండేవాడిని. ఇక పుట్టిదే పాపం ఆమె లేచి నున్నగా నూనె రాసుకొని దువ్వుకొని తయారై రెడీ కూర్చొని ఉండేది. అమ్మాయ్య ఇక ఆయన వస్తాడు నన్ను తీసుకుపోతాడు. పుట్టిదే రాత్రికి వచ్చేవాడు చీకటి పడ్డ. వచ్చి చెప్పాను, ఎవరు చీకటి పడింది కదా, చీకట్లో పసిపాపలు తీసుకోకూడదు అనేవాడిని. డబ్బు లేవు కదా నాకు. 3 రోజుల నుంచి రావాలి అట్నే. రోజు ఆమె తయారు కావడం, తలకాయ దువ్వుకోవడం, రెడీ కావడం, నా కోసం చూడటం. నేను ఇప్పుడే వస్తాను బయటపడటం. 3 రోజులు ఆమె అట్నే హాస్పిటల్లో వచ్చిన. ఇంటికి తీసుకొచ్చినాక మాత్రం తెల్లారే సండే స్కూల్ ప్రోగ్రామ్ చేసి పిల్లలందరికీ ప్రోగ్రామ్ చేసి తెల్లారే ఈరోజు హాస్పిటల్లో తీసుకొచ్చిన. అది కూడా మా శేఖర్ బాబు గారు డబ్బులు ఇస్తే తీసుకొచ్చిన. అప్పుడు నేను శేఖర్ బాబు గారితో ఉన్నాను. తెల్లారే మాత్రం 4000 రూపాయలతో సండే స్కూల్ ప్రోగ్రామ్ చేసి ఏమో తీసుకుంటా నా దగ్గర డబ్బులు లేవు, దానికి మాత్రం వచ్చేది. నేను మీ అందరికీ ఇదే విషయాలు మాటికి ఇదే విషయాలు చేస్తాను. ఈరోజు ఇక్కడ తెల్ల సొక్క వేసుకొని ఇక్కడ నున్నగా మీకు కనబడుతున్నానంటే అర్థం ఏంటంటే దేవునికి నేను ఏం చేయాలనుకున్నా దేవుని పని చేసినప్పుడు ఎప్పుడు వెనక తీయలేదు. అది డబ్బా, నా టైమా, నా శక్తి, నా సామర్థ్యమా, నా తెలివితేటలా, నా ప్రజెన్సా, ఏ పనైనా సరే దేవుని కోసం చేస్తే ఏ ఒక్కరోజు కూడా వెనక తీయలేదు. మీరు అలా ఉండాలని కోరుకొని నేను ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, నువ్వు ఇస్తేనే దేవుడు నీకు తిరిగి 100 రెట్లు ఇస్తాడు. నువ్వు ఇస్తేనే ఇస్తారు. నువ్వు ఇవ్వకపోయినా నా దేవుడికి అన్నీ నాకు తెలియదా అని పనికి వల్ల అటువంటి మాటలు చెప్పడానికి కుదరదు అసలు. నువ్వు ఏది ఇస్తే అది 100 రెట్లు నీకు ఇస్తాను దేవుడు చెప్పాను. ఇవ్వు, నీకు ఇంకెక్కువ ఇస్తాను. నేను ఇస్తున్నాను. అది నాకు అర్థమైంది కనుక నేను ట్రైనింగ్ చేసి వచ్చి బైబిల్ నాకు అర్థమైంది కనుక నేను నా దగ్గర ఏదే ఉంచుకోను. అసలు నేను దేవుడి కోసం పనిచేసేటప్పుడు ఏదే ఉంచుకోను. అసలు 0 దగ్గర నుంచి పనిచేస్తుంటాను. అవసరమైతే అవసరం కాళ్ళు పట్టుకొని అయినా సరే వాడి దగ్గర డబ్బులు పీడించి తీసుకొస్తారండి. దేనికి? మీటింగ్లు చేయాల్సి వస్తే దేవుని కార్యాలు చేస్తాను. కానీ అదే నాకు భోజనం లేనప్పుడు, నా ఇంట్లో బియ్యం లేనప్పుడు ఎవరిని రూపాయి కూడా అడగను. ఆమెతో చెప్తా, అచ్చడేసుకొని తిందాం మనం. కాదు ఏదన్నా ఎవరినైనా మనం అప్పు చేయొచ్చు కదా. మనకేం అవసరం అప్పు చేయాలి? ఇచ్చినప్పుడు మాంసం తింటాం, బిర్యానీ తింటాం కదా. ఒక 4 ఇంటికి వస్తే వాళ్ళకు కూడా వండి పెడుతున్నాం కదా. ఈరోజు మనకు లేదు, అంతే. లేనప్పుడు కారం తినాలి మనం అంటాను నేను ఆమెతో. ఉన్నప్పుడు తినేది మనమే, లేనప్పుడు కూడా కష్టపడాల్సింది మనమే అని చెప్తాము. అంతేగాని పోయి ఎక్కడ అప్పు చేయకూడదని చెప్తాను నేను. దేవుడు మీ అందరినీ అదేవిధంగా దీవించి ఆశీర్వదించాలని మీకోసం ఇన్ని సంగతులు చెప్తున్నాను నేను మీకు. ఇన్ని సంగతులు. నిన్న 80 సంవత్సరాలు దగ్గర 75-80 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద అమ్మగారు మాకు అన్ని రోజులు సేవ చేసి వండి పెట్టడమే కాకుండా తన కోసం కేటాయించబడ్డటువంటి ఆ డబ్బులు వచ్చి తలా 1000 రూపాయలు కానిపించి పంపించేసింది. ఎంత గొప్ప ధన్యత ఆమె కోసం, ఎంత గొప్ప ధన్యత. చనిపోయినాక ఖచ్చితంగా పరలోకం వెళ్తారు వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు. నాకు వాళ్ళ పిల్లల గురించి అంత జడ్సన్ సార్ గురించి, జెస్సీ సార్ గురించి నాకేం ఐడియా లేకపోయినా వాదిన్ సార్ని, అమ్మగారిని మాత్రం నేను ఆలోచన ఖచ్చితంగా పరలోకం వెళ్తారు వాళ్ళు. ఇచ్చే విషయంలో
ఇప్పటికీ కూడా వాదించాలి, ఇప్పటికీ కూడా ఇచ్చే విషయాలు వెనక తీయడు. అసలు తన దగ్గర ఉన్నది ఎదుటినోడికి ఇవ్వాలని అనుకుంటారు. అలా ఇవ్వడం వల్లనే వాళ్ళు అంత అద్భుతంగా దీవించబడ్డారు. దాంతోపాటు ఇదిగాక పరలోకం కూడా గ్యారెంటీ. భూమి మీద జీవించే మనందరికీ చివరి గోల్ అదే కదా, పరలోకం సాధించడం, అంతేనా? లేకపోతే భూమి మీద ఆస్తులు సమకూర్చుకొని అందరికంటే గొప్పడు అని అనిపించుకోవటం. డబ్బు కావాలి మనకు, మనం బ్రతకడానికి అవసరమైనటువంటి డబ్బు అవసరం లేదు, పరలోకం కూడా అవసరం లేదు. మనం సంపాదించే డబ్బులో నీవు వర్ధిల్లిన కొలది నీ దేవునికి నువ్వు కానుక సమర్పించాల్సిందే. కానుక సమర్పించడం ద్వారా నువ్వు తిరిగి 100 రెట్లు పొందుతావు. అలా 100 రెట్లు నువ్వు పొందాలని మీకోసం ఇంత కఠినమైనదైనా, అంత కొంచెం నా గురించి నెగిటివ్గా అనుకునేది అయినా సరే ఈ వాక్య భాగాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మీతో ఇక నేను వేరే లెసన్ చెప్పాలనుకున్నా, అంటే దీనిలోనే వేరే వెర్షన్ చెప్పాలనుకున్నా. కానీ మేము రాత్రి 12 గంటలకు లేచి కూర్చున్నాం. మా ట్రైన్ 1 గంటకు దిగాలి ఖమ్మం. నిద్రపోతే వెళ్ళిపోతామేమని 12 గంటలకు అలారం పెట్టుకొని లేచినాం. కానీ అది వచ్చేసరికి లేట్ అయిపోయింది ట్రైన్. మేము ఇంటికి రావడానికి వచ్చిన అప్పటి నుంచి వెలుగుతూనే ఉన్నా. నేను రాగానే అక్కడ ప్రేయర్ పెట్టి మళ్ళీ ఇటు వచ్చిన. నేను 12 గంటల నుంచి మేము వెలుగుతూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అందుకోసమే ఇంత తొందరగా మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలని ఈ పాయింట్ చెప్పినట్టుగా. థ్యాంక్ యూ. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించారు.